వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. బ్యాంకాక్ లో ఇటీవల జరిగిన భూకంపంలో 33 అంతస్తుల భవనం కూలిపోయింది. అందరూ చూస్తుండగానే నిర్మాణంలో ఉన్న భవనం పేకమేడలా నేలవాలింది. అయితే పక్కన ఉన్న పాత భవనాలు బాగానే ఉన్నా ఇది మాత్రం ఎందుకు అంతలా కూలిపోయింది? ఇప్పుడు ఇదే థాయిలాండ్ ప్రభుత్వానికి సందేహం వచ్చేలా చేసింది. ట్విస్ట్ ఏంటంటే ఈ బిల్డింగ్ నిర్మిస్తోంది ఒక చైనా కంపెనీ. ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. చైనా వస్తువు ఏదైనా సరే దానికి నో గ్యారంటీ. కొన్న కొద్ది రోజులకే అది పాడవడం మాత్రం గ్యారంటీ. చివరికి బిల్డింగ్ అయినా సరే చైనా వాళ్ళు నిర్మిస్తే ఇక అంతే సంగతులు అనడానికి బ్యాంకాక్ లో ఇటీవల కూలిపోయిన భవనమే సాక్ష్యం. మార్చి 28న మయన్మార్ లో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ ప్రకంపనలు బ్యాంకాక్ వరకు వచ్చాయి. అప్పుడే నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీన్ని చైనాకు చెందిన ఓ సంస్థతో పాటు ఇటాలియన్, థాయ్ కంపెనీ కలిసి కట్టాయి. కానీ పక్కనే ఉన్న భవనాలు సేఫ్ గా ఉన్నా ఈ భవనం మాత్రం కూలడం అందరినీ ఆలోచనలో పడేసింది. ఇది నిజంగా భూకంపం వల్లేనా లేక నిర్మాణంలో ఏదైనా లోపముందా అని సందేహం కలుగుతోంది. ఈ భవనం స్టేట్ ఆడిట్ ఆఫీస్ కోసం 2020 నుంచి కడుతున్నారు. దాదాపు 500 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం జరుగుతోంది. గత ఏడాది ఏప్రిల్లో టాప్ అవుట్ అయింది. అంటే పైకి కట్టడం పూర్తయింది. కానీ భూకంపం రాగానే పేకమేడలా కూలిపోయింది. దీనిపై థాయిలాండ్ డిప్యూటీ ప్రధాని విచారణకు ఆదేశించారు. నిర్మాణంలో లోపాలున్నాయా అని చెక్ చేస్తున్నారు. ఈ భవనం కూలిన తర్వాత అక్కడ పరిస్థితి దారుణంగా మారింది. రెస్క్యూ టీమ్స్ రాత్రింబవళ్లు శిథిలాల్లో చిక్కుకున్న వాళ్లను కాపాడే పనిలో ఉన్నాయి. ఇప్పటిదాకా 17 మంది చనిపోయినట్టు తెలిసింది. 32 మంది గాయపడ్డారు. ఇంకా 83 మంది ఆచూకీ తెలియనే లేదు. థర్మల్ డ్రోన్స్ తో సర్వైవర్స్ కోసం వెతుకుతున్నారు. కానీ ఈ భవనం మాత్రమే కూలడం అందరికీ పెద్ద ప్రశ్నగా మారింది. నిర్మాణంలో చైనా సంస్థ హడావిడి చేసిందా అని డౌట్ వస్తోంది. ఈ ఘటన తర్వాత ప్రాజెక్టు మేనేజర్ తో సహా 4 చైనాకు చెందిన సిబ్బంది శిథిలాల్లోకి వెళ్లడానికి ట్రై చేశారు. వాళ్ళు ఫైళ్లను తీసుకెళ్లాలనుకున్నారట. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం డాక్యుమెంట్స్ కావాలని చెప్పారు. కానీ పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ ఫైళ్లలో నిర్మాణ వివరాలు, స్టీల్ క్వాలిటీ గురించి సమాచారం ఉంది. ఇది దాచాలనుకున్నారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. బ్యాంకాక్ లో ఇన్ని భవనాలుంటే ఇదొక్కటే ఎందుకు కూలింది? నిర్మాణంలో స్టీల్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం, డిజైన్ లో లోపాలు ఉండడం గురించి చర్చ నడుస్తోంది. థాయిలాండ్ సాఫ్ట్ సాయిల్ మీద కట్టిన ఈ భవనం భూకంప షాక్లను తట్టుకోలేకపోయిందని కూడా అంటున్నారు. దీంతో చైనా సంస్థపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు చైనా సంస్థలు ఇతర దేశాల్లో కట్టిన భవనాలపై అనేక సందేహాలు కలుగుతున్నాయి.